వాసవి మాతా కీ జై. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. జై వాసవి మాతాకి జై. జై జై మాతా వాసవి మాత. జై జై మాతా. వాసవి మాత. జగద్గిరి గుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఈ రోజు మన దేవస్థానంకి పిఠాపురం శక్తిపీఠం నుంచి దత్తాత్రేయుని పాదములు పీఠం రావడం జరిగింది. ఆ సందర్భంగా భక్తులందరూ ఇక్కడికి రావడం, అలాగే మన దేవస్థానం నందు పోయిన నెల 22వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 41 రోజులు మన దేవస్థాన కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి నేతి శంకర్ గుప్తా గారి ఆధ్వర్యంలో డైలీ అన్న సమారాధన కార్యక్రమం, అయ్యప్పలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి ప్రాచి ప్రకాష్ గుప్తా అన్నగారు ఈ రోజు అన్నదానానికి ముందుకొచ్చారు. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమాలు ఇంకా డిసెంబర్ 31 వరకు జరుగుతున్నాయి కాబట్టి మన వైశ్యులందరూ కూడా ఉన్నతిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో, అన్నదాన కార్యక్రమంలో కానీ ఏ సేవా కార్యక్రమంలో ఉన్నా కూడా ఎవరు ముందు ఉంటారంటే మన వైశ్యులు ముందుంటారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రకాష్ అన్న గారు వెనకుండి ముందుకు మమ్మల్ని నడిపించడం, ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతం కావాలని కోరుకొనుచు ఈరోజు కూడా అన్న సమారాధనకు అయ్యప్ప భిక్షల కోసం స్వాములకు శంకరన్న అడగడంతోనే ఆయన కూడా ముందుకొచ్చి ఈ రోజు నుంచి ఏది కావాలని నేను ఇస్తాను ముందుకొచ్చారు. అలాగే ప్రతిరోజు కూడా ఎవరైనా ఒకరు మ్యారేజ్ డేలు కానీ, బర్త్డేలు కానీ, ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా శంకరన్నను కలిసి వాళ్ళ కమిటీని కలిసి ఆ రోజు వాళ్ళ డోనర్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనవి. అలాగే దేవస్థానంలో జరిగే కార్యక్రమంలో కూడా అమ్మవారి జన్మదినం పునర్వసు నక్షత్రం రోజు కూడా అమ్మవారికి ఉదయం అభిషేకము, మూలమంత్ర హోమము, తర్వాత అల్పాహార సమారాధన జరుగుతుంది. అలాగే దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు కూడా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, ఏదైనా శుభకార్యకాలు ఉంటే మా దేవస్థానం కమిటీకి తెలియజేసినచో ఆ రోజు మీరు దాతగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపకు, స్వాముల వారి కృపకు పాత్రులు కాగనని మా యొక్క మనం. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. ఈరోజు మన ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులైనటువంటి పెద్దలు పార్షి ప్రకాష్ గుప్తా గారు మన కన్యకా పరమేశ్వర దేవస్థానం ఆలయానికి విచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు భిక్షకు నాతో తోచిన సహాయం నేను చేస్తానని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రకాష్ గారు ఇక్కడ భిక్ష ఏర్పాటు చేయగానే ఒక గంట ముందు మనకు శక్తిపీఠమైనటువంటి పిఠాపురం దత్తస్వామి శక్తిపీఠం నుండి ఇక్కడికి పాదుకలు విచ్చేసినాయి. అది కూడా మనందరం కాకుండా ప్రకాష్ గారికి అదృష్టంగా భావించి ఇంతమందికి కూడా ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి ఆ పిఠాపురం నుంచి విచ్చేసినటువంటి స్వామీజీలకు కూడా మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మన ప్రకాష్ అన్న గారు కూడా మన యొక్క దేవస్థానంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా సహకరిస్తూ కూడా మొదటి నుండి కూడా మనం మొదలుపెట్టినప్పటి నుండి కూడా సహకరిస్తూ ముందుకు వస్తున్నాడు. అదేవిధంగా ముందు కూడా ప్రకాష్ గారు కూడా సహకరించి ఈ దేవస్థానానికి ఏదైనా సహాయ సహకారాలు కానీ, మీ యొక్క ఆలోచన విధానాలు కానీ తెలియపరిచి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క అయ్యప్ప స్వాముల యొక్క భిక్ష గత సంవత్సరం కూడా శంకరన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంవత్సరం కూడా 22వ తేదీ నుండి 41 రోజులు అంటే డిసెంబర్ 31 వరకు జరపడం నిశ్చయించినారు. ఎంతో మంది భక్తులు ముందుకు ఇచ్చేసి ప్రతిరోజు కూడా వారి వివాహ వార్షికోత్సవాలు కానీ, పుట్టినరోజులు కానీ, ఇంకేదైనా శుభకార్యాల మూలంగా ఇక్కడ విరాళంగా ఇచ్చేసి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ముందు కూడా ఎవరికైనా ఇలాంటి ఉపయోగించుకోవాలంటే, అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఇక్కడికి ఇచ్చేసి స్వాములకు భిక్షా రూపంలో భిక్ష పెట్టవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా శంకరన్న గారికి మరియు మన గంజిస్వామి గారికి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు గత 11 రోజుల నుండి. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. దత్తాత్రేయాయ నమః.
ఓం దత్తాత్రేయాయ నమః. ఇదే ఇదే దత్తక్షేత్రము, ఇదే ఇదే దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే 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 దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే ఇదే దత్తక్షేత్రము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. శ్రీదత్తుని కనిన జన్మ పునీతము, శ్రీదత్తుని కనిన జన్మ పునీతము. శ్రీదత్త నామ స్మరణ ముక్తి మార్గము. ఇదే 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 దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే ఇదే దత్తక్షేత్రము. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ, కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ. ఎన్ని జన్మలైన నువ్వేమ కులదైవము. ఇదే 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 దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే ఇదే దత్తక్షేత్రము. శ్రీపాద వల్లభుని పద సన్నిధి, జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి. శ్రీపాద వల్లభుని పద సన్నిధి, జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి. భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి, భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదకండ శ్రీ విజయీ భవ. అంతట తానైయున్న అవధూత ఇతడు, అంతట తానైయున్న అవధూత ఇతడు. ధరనుద్ధరింపగా అవతరించెనితడు, ధరనుద్ధరింపగా
ధరింపగా అవతరించెనితడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు. వరమొసగి అనసూయకు ఇంటను జనియించెను సుమతి భిక్ష ఫలితమై శ్రీపాదుడాయను. వరమొసగి అనసూయకు ఇంటను జనియించెను సుమతి భిక్ష ఫలితమై శ్రీపాదుడాయను. సర్వజనుల శాంతికై సర్వము త్యజించెను. సర్వజనుల శాంతికై సర్వము త్యజించెను. ఎల్ల జగతి ఏలికై జగముల పాలించెను. ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం. భక్తజనుల హృదిలోన కొలువైన ఇతడు తలచి పిలువ చెంత నిలిచి చింత దీర్చునితడు. భక్తజనుల హృదిలోన కొలువైన ఇతడు తలచి పిలువ చెంత నిలిచి చింత దీర్చునితడు. దీనజనుల పాలిటి దిక్కైన ఇతడు పాదపు పీటగ వేసి తిని వేదలంబుల పద్మముని పాదపు పీటగ వేసి తిని బంగారు పాదుకలను తెచ్చి స్వామికి పదముల పెట్టి తిని రండి దత్తాలంకృతి చూడండి. పదముల గంధము పూసి తిని పూల నల్లన చల్లి తిని పదముల గంధము పూసి తిని పూల నల్లన చల్లి తిని రంగుల పూల నెలవంక పదముల ముందర పేర్చి తిని రండి దత్తాలంకృతి కొలువ సేదీర్చు చింతామణితడు ఇహ పరములను సగేటి ఇలవేలు పితడు. ఇహ
ఇహపరములను సగేటి ఇలవేలు పితడు భవబంధముల బాపే భక్తవరదుడితడు ఓం దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త ఓం దత్త జయ దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త జయ దత్త ఓం దత్త జయ దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త జయ దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త జయ దత్త ఓం దత్త శ్రీ దత్త ఓం దత్త జయ దత్త అంతట తానై ఉన్న అవధూత ఇతడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు ధరను ధరింపగా అవతరించెనితడు ధరను ధరింపగా అవతరించెనితడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు పూజలందుకోవయ్యా దత్తాత్రేయ ఈరోజు మన కాపర్తి నాగరాజ్ దంపతులు గారి 10వ వివాహ వార్షికోత్సవం వారి నివాసం వెంకటేశ్వర నగర్ ఆప్టికల్ వ్యాపారము మన IBF శ్రీనివాస్ గుప్తా గారికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సన్నిధిలో ఆయన ఇలాంటి వార్షికోత్సవాలు వివాహ వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వారి కుటుంబం వర్ధిల్లాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ అదేవిధంగా ఆయన అదృష్టానికి మన దేవాలయానికి ఈరోజే పీఠాపురం శక్తిపీఠంలో ఉన్నటువంటి దత్తస్వామి పాదుకలు ఇక్కడ రావడం జరిగింది. అది అదృష్టంగా భావించి మన దేవస్థానానికి ముందు ఏదైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆ నాగరాజు గారికి దంపతులను కోరుకుంటున్నాం. జై వాసవి మాతాకి ఈరోజు 10వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా కాపర్తి నాగరాజు దంపతులకి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుతున్నాము. ఈరోజు మీరు దేవస్థానానికి రావడము అమ్మవారి ఆశీస్సులు, భువనేశ్వర ఆశీస్సులు, లక్ష్మీ గణపతి ఆశీస్సులతో పాటు ఈరోజు పిఠాపురం నుంచి వచ్చినట్టు దత్తపీఠం పాదుకల ఆశీస్సులు కూడా దీనికి దొరకడం మీరు ఒక అదృష్టం అనుకోవాలి. అలాగే ఈరోజు మీరు చేసిన ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా ఈ కాపర్తి నాగరాజు దంపతులు ముందుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అంతకుముందు కూడా గుడి నిర్మాణానికి ముందుకు సహకరించారు. అలాగే ఇలా ముందుకొచ్చిన సహకరించిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. అలాగే దేవస్థానంలో జరిగే అమ్మవారి పునర్వస నక్షత్రం, జన్మ నక్షత్రం జరిగే కార్యక్రమానికి కానీ ఏదైనా మీ యొక్క ఇంట్లో అకేషన్స్, మ్యారేజ్ డేలు కానీ బర్త్డేలు కానీ ఏ అకేషన్స్ ఏది జరుపుకోవాలన్నా కూడా ఆ రోజు మీరు దేవస్థాన కమిటీకి తెలియజేసినచో వారికి వారి తరఫున అమ్మవారికి అర్చన చేయడం, ఆ రోజు ఒక మొత్తం డోనర్గా మీ పేరు పెట్టడం, మీ దంపతుల పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇదొక్కటి మీరు అందరూ గుర్తుంచుకోవాలని మా యొక్క మనవి. దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు కూడా పాల్పంచుకున్న వాళ్ళు అవుతారు. మీకు కూడా ఇది మన ప్లేస్లో ఉన్నది కాబట్టి ఈ అదృష్టం అందరూ వినియోగించుకోవాలని మా యొక్క మనవి. జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై. అలాగే
నిన్న 22వ వార్షికోత్సవం జరుపుకున్నట్టు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నట్టు అనంతరం సురేష్ శ్రీ దంపతులు వారు కూడా మనకు 5,000 రూపాయలు నిన్న అమాస అన్నదానానికి ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకొనిచున్నాను. 10,116 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. దత్తస్వామి ఇది కూడా రావడం జరిగింది. నిన్న జరిగిన అమావాస అన్నదానానికి 10,000 రూపాయలు విజయసాయి హాస్పిటల్ కాడ పెట్టడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా 10,000 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు మెల్లమెల్లా ఉండాలని కోరుతున్నాం. అలాగే మన వైశ్యులమే ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా వైశ్యులే కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మనం ముందుకొచ్చి చేస్తే మన యొక్క ఉన్నతి, మన యొక్క ఇది ఎక్కడ చూసినా కూడా వైశ్యులు ఇంత ఘనంగా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ, అల్పారాలు కానీ, గీత ప్రసంగాలు కానీ, పూజా కార్యక్రమాలు చేసేది కూడా ఈ రోజు కంటే వైశ్యులు అనేది గుర్తింపు వస్తుంది. కాబట్టి నిన్న మన కుక్కటిపల్లి గుళ్ళో పీఠం వచ్చిందా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్లీ మనం ఇక్కడ రావాలని 9 గంటలకు మెసేజ్ పెట్టాం. కొంతమంది రావడం కూడా చాలా ఆనందం. అలాగే జరిగే గుళ్ళో కార్యక్రమాలు అన్నిటి కూడా మహిళలు ముందు ఉండాలి. ఈ రోజు పొద్దున రాగమని వచ్చి ముందు ఉండాలి. మాకు చాలా ఆనందం అనిపించింది. సో మహిళలు ముందుకు తీసుకపోతుంది ఏమనిపిస్తుంది అంటే మీకే అబ్బాయి బాధ్యత అమ్మవారి మీరే చూసుకోవాలంటే మేము బయట కూడా చూసుకుంటాం. అలాగే మహిళలందరూ కూడా ముందుకు వచ్చే కార్యక్రమాలు విజయవంతం చేయాలని మా యొక్క కోరిక. అలా చెప్పారు. మహిళలు రావబట్టుకనే ఏదైతే దత్తపీఠానికి ఎంతో కళ, అంటే మహిళలతోనే ఏదైనా కూడా అమ్మవారు అంటాం, మనం శక్తి రూపం అంటాం. ఏమంటాం ముందుగా శక్తి అనం, శక్తి రూపంలో ఉన్నటువంటి మహిళలు కాబట్టి మీరు వస్తుంటేనే మన దేవాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా ప్రతి ఒక్క 800 మంది సభ్యులకు కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మహిళలందరూ చేసి విజయవంతం చేయాలి. నేను వాళ్ళ ఆధ్వర్యంలో మాకు చిరు సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదములు. కమిటీ మెంబర్స్కి, కమిటీకి, అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. దత్తనామమే మధురాతి మధురం, దత్త ధ్యానమే మధురాతి మధురం. మనసుండి పాడితే, మనసుండి పాడితే ఎంత మధురమో. దత్తనామమే మధురాతి మధురం, దత్త ధ్యానమే మధురాతి మధురం. శరణం శరణం భవభయతరణం, శరణం శరణం స్వామి, శరణం శరణం భవభయతరణం, శరణం శరణం స్వామి. శ్రీదత్త నామము పాడి ఆ గురుని శరణని వేడి ఆనందముందు వారే ధన్య జీవులు. శరణం శరణం భవభయతరణం, శరణం శరణం స్వామి, శరణం శరణం భవభయతరణం, శరణం శరణం స్వామి. శ్రీదత్త నామము పాడి ఆ గురుని శరణని వేడి ఆనందముందు వారే ధన్య జీవులు. దత్తనామమే దివ్యనామము, దత్త ధ్యానమే జ్ఞాన మార్గము.
శరణన్న వారి కరుణ చూపి దరికి చేర్చే దైవము దత్తనామమే మధురాతి మధురం దత్త ధ్యానమే మధురాతి మధురం శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి ఆ గురుని దివ్య స్వరూపం ఎనలేని కాంతుల దీపం ముదమారగానము చేసి కీర్తించరే శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి ఆ గురుని దివ్య స్వరూపం ఎనలేని కాంతుల దీపం ముదమారగానము చేసి కీర్తించరే భక్తి భావమే యోగదాయకం సత్యరూపమే శ్రీ దత్త రూపము ఎనలేని దైవం నిత్య సత్యం మా కలిలో దైవము దత్తనామమే మధురాతి మధురం దత్త ధ్యానమే మధురాతి మధురం మనసుండి పాడితే ఎంత మధురమో దత్తనామమే మధురాతి మధురం దత్త ధ్యానమే మధురాతి మధురం శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి 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 శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి